హాయ్ హలో వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాధాస్ కిచెన్. ఈరోజము రొయ్యలతో ఫ్రై పీస్ పులావ్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీకు నచ్చితే ట్రై చేసి చూడండి. రొయ్యలతో ఫ్రై పీస్ బిర్యానీ. ఇప్పుడు దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి గిన్నె వేడయ్యాక అందులో ఆయిల్ వేసి ఆయిల్ కూడా వేడైనాక హోల్ గరం మసాలా వేసుకుందాం. హోల్ గరం మసాలా కొంచెం వేగినాక అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందాం. దంచుకుని వెల్లుల్లిపాయలు కచ్చపచ్చగా దంచుకుని వేసుకుందాం. ఇప్పుడు చూడండి, ఇది వేగింది కదా. ఇందులో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు అవి వేసుకుందాం. ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు పొడువుగా చీరికల్లా కట్ చేసుకొని వేసుకోవాలా. ఇవి కూడా మంచిగా కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇప్పుడు వేగిపోయినాయి కదా ఉల్లిపాయలు. ఇప్పుడు అందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకొని అది కూడా పచ్చివాసన పోయిందాక మంచిగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అల్లం వెల్లిపాయ కూడా వేగిపోయింది. మనము ప్రాన్స్ని వేసుకుందాం. ఈ రొయ్యల్ని కూడా మంచిగా క్లీన్ చేసుకొని కొంచెం ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ వేసి ఉడికించి పెట్టుకోవాలా. ఈ నీసు వాసన అది పోతుందన్నమాట అట్లా చేసి పెట్టుకుంటే. ఇవి టైగర్ ప్రాన్స్ అన్నమాట. ఇవి వేసుకొని మంచిగా కలిపెట్టేసుకొని పక్కన మూత పెట్టుకోవాలి. కొద్దిసేపు మూత పెట్టి మంచిగా ఉడికించుకోవాలా. చూడండి, ఇప్పుడు వాటర్ అంతా వచ్చి ఇట్లు ఉడికినాయి కదా. ఇప్పుడు అందులోనే ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్ని పొడులు వేసుకొని కలుపుకొని మూత పెట్టి మంచిగా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలా. రొయ్యలు కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఉడికించినాం అనుకోండి అవి రబ్బర్ లాగా గట్టిగా అయిపోతాయి. మరీ ఎక్కువ ఉడికి అవసరం లేదు. తొందరగానే ఉడికిపోతాయి. ఒక 5-10 నిమిషాలలో ఉడికిపోతాయి రొయ్యలు. ఇప్పుడు ఈ రొయ్యలు ఉడికిపోయినాయి కదా. వీటిని దించే ముందు కొంచెం కొత్తిమీర సన్నం కట్ చేసుకొని వేసుకొని దించి పక్కన పెట్టుకోవాలా. ఉడికిపోయింది. ఇంతకన్నా ఎక్కువ ఉడికి అవసరం లేదు దాన్ని. ఇప్పుడు మనం బిర్యానీకి రైస్ చేసుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని గిన్నె వేడైనాక అందులో ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేడైనాక హోల్ గరం మసాలాలు వేసుకుందాం. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, ఇలాచీ, లవంగ, అనాస పువ్వు అవన్నీ వేసుకుని అవి కూడా కొంచెం పచ్చి వాసన పోయిందాక ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అవి వేగిపోయినాయి కదా. అందులో ఉల్లిపాయను, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని వేసుకుందాం. అవి కూడా కొంచెం మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చిందాక వేగాల. ఇప్పుడు అందులో మనం పుదీనా కూడా వేసుకుందాం. ఇప్పుడే వేసుకుందాం. వేసుకుంటేనే మంచిగా స్మెల్ అంతా మంచిగా వస్తుంది. పుదీనా, కొత్తిమీర మన ఇష్టం. మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి, మీకు స్మెల్ టేస్ట్కి తగ్గట్టు. ఇప్పుడు ఇదంతా వేగిపోయింది కదా. ఇందులో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసి పచ్చి వాసన పోయిందాక మంచిగా వేయించుకుందాం.
అందులోనే ఇప్పుడు ఒక టమాటాను కూడా సన్న ముక్కలు పొడుగుగా కోసుకొని ఆ టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. అందులో టమాటా ముక్కలు వేసుకున్నాక కొంచెం మెత్తగా అయిందాక ఉడికించుకుందాం. టమాటా ముక్కలు ఉడికిపోయినాయి. ఇప్పుడు అందులో మనం ఒక గ్లాసు బాస్మతి రైస్కు 1.5 గ్లాసు లెక్కన వాటర్ వేసుకొని అందులో సాల్ట్ కూడా వేసి మరగనిద్దాం. మూత పెట్టినామనుకో ఒక 2 నిమిషాలలో మరిగిపోతాయి. వాటర్ మరిగిపోతున్నాయి కదా, మనం నానబెట్టి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుందాం. అందులో రైస్ అంతా వేసి మంచిగా కలిపేసి మూత పెట్టేసి ఉడకనిద్దాం. మంట హై ఫ్లేమ్లో పెట్టొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఉడికించుకుందాం. చూడండి, ఇప్పుడు మన రైస్ కూడా రెడీ అయిపోయింది. రైస్ కూడా మంచిగా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దాన్ని మనం ఒక ప్లేట్లోకి మంచిగా అసెంబుల్ చేసుకుందాం. చూడండి, ఫస్ట్ ఇట్లా ఒక కప్పుతో రైస్ పెట్టుకొని మనం ఒక బాయిల్డ్ ఎగ్, మీ ఇష్టం కట్ చేసి పెట్టుకోండి. బాయిల్డ్ ఎగ్, ఆనియన్స్ మీ ఇష్టము పెట్టుకొని పైనుంచి మనం ఇందాక చేసుకున్నాం కదా ఫ్రై పీస్ ప్రాన్స్, అవి కూడా పెట్టుకొని తింటే టేస్టీ మన ఫ్రై పీస్ పన్నీర్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు నచ్చితే ఈ రెసిపీ ఒకసారి చేసుకొని చూడండి. నా ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.